ఇప్పుడు దివ్య నిఖిత ఎందుకు ఎంటర్ అయింది? ఒకవేళ బర్నీ గారిని ఉంచి దివ్య నిఖితనే పంపించేస్తే ఎలాగా తనూజ దూరం అయిపోయింది కాబట్టి ఇంకా దివ్య నిఖిత ఉండదు కాబట్టి మనకి ఈ గేమ్ అంతా కూడా సాఫీగా జరుగుతుందా అని చెప్పేసి యాంగిల్లో కూడా ఆలోచించి ఏవి అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టారంట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి బర్నీ గారు ఎలిమినేషన్ అవ్వనందుకు ఎక్కువగా ఛాన్స్లు ఉన్నాయా, లేదనుకుంటే రాము గారు ఎలిమినేషన్ అవ్వనందుకు ఎక్కువగా ఛాన్స్లు ఉన్నాయా, కారణాలు వీళ్ళిద్దరికి ఏంటి, అంతేకాకుండా ఏవి వెళ్ళిపోతున్నప్పుడు ఏవి మనకు చూపిస్తారు కదా, దివ్య నిఖిత గారికి ఏవి ప్రిపేర్ అయ్యిందంట, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే రాము రాథోడ్ ఏవి కూడా ప్రిపరేషన్ అయిపోయిందంట, దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ శనివారం ఏం జరగబోతుందో ఆల్రెడీ వీడియో పెట్టాను. 11 hours అయ్యింది వీడియో పెట్టి, మంచిగా వెళ్తుంది. ఎవరన్నా చూడకపోతే చూడండి. దాంట్లో కొన్ని పాయింట్లు ఈ వీడియోలో టచ్ చేస్తూ డాట్లు కలుపుకుంటూ వీడియో అనేది కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయవలసింది ఒకే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా బర్నీ గారి సంగతికి వద్దామండి. బర్నీ గారికి వెళ్ళిపోయినందుకు 60 to 70% ఛాన్సులు వెరీ 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 హై. ఎందుకంటే మనం ఎంత ఓట్లేసి గెలిపించినా సరే బిగ్ బాస్ టీం అనేది కాల్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇతను ఉంచితే బెనిఫిట్టా, పంపించేస్తే బెనిఫిట్టా? ఒకవేళ పంపించినట్లయితే 50% పంపించేస్తారని చెప్పేసి అయితే అనిపిస్తున్నది. ఎందుకంటే అతనికి రైట్ షోల్డర్ ఇంజురీ. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ బంధాలు కలుపుకుంటూ పోయి తనుజ గారి ఆటను మొత్తం చెడగొట్టేశారు. అలాగే కాకుండా మనకి ఏంటంటే దివ్య నిఖిత ఆట కూడా మొత్తం అంతా చెడిపోయింది. అంతేకాకుండా హౌస్లోని గొడవలు జరగట్లేదు. ఎక్కడన్నా గొడవలు జరుగుతుంటే ఇల్లు ఆపేస్తున్నారు. బర్నీ గారు గొడవలు ఆడుకోకుండా అందరం మంచిగా ఉండాలి, మీరు నాన్నయ్య మీరు నా తమ్ముడు అని చెప్పేసి గొడవలు అయితే ఆపేస్తున్నాడు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బర్నీ గారు వెళ్ళిపోయినందుకు హై ఛాన్సులు అయితే ఉన్నాయి. కాకపోతే ఏవి మాత్రం ఇంకా ప్రిపేర్ అవ్వాల. అంతే కదండి, దివ్య నిఖిత ఆట పోతుంది. ఇటు సైడ్ చూస్తుంటే మన తనుజ గారు ఆట పోతుంది. బర్నీ గారు వాళ్ళ ఇంట్లో గొడవలు జరగట్లేదు. అది కూడా రైట్ షోల్డర్ ఇంజరీ అతనికి. ఇన్ని ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే అతను, నన్ను నామినేట్ ఎవరన్నా చేస్తే అతను ఖచ్చితంగా బయటికి అయితే దుబ్బేస్తాడని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మన దివ్య నిఖిత గారితో చెప్పడం మాట బిగ్ బాస్ టీం పరిశీలిస్తుంది. ఓకేనా? ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్? వెనకాతల బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉందని చెప్పా. బ్యాక్గ్రౌండ్ అంటే బలమైన ఫ్యామిలీ వీళ్ళకి ఉంది, మనందరికీ తెలిసిందే ఆ బలమైన ఫ్యామిలీ ఏంటనేది. ఓకేనా? ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి చూసుకున్నట్లయితే బర్నీ గారు చుట్టూ తిరుగుతుంది మన దివ్య నిఖిత. ఓకేనా? బర్నీ గారిని ఎలిమినేట్ చేసి పంపించేస్తే దివ్య నిఖిత ఆట ఏమైనా మారుతుందా అంటే 100% మారుతుంది అనిపిస్తుంది నా ఉద్దేశం. నిన్న మనకి ఇసుక బస్తాలు ఏలబెట్టిన టాస్క్లోని ఇంకా మనకి బిగ్ బాస్ చెప్పలా, ఎలాగా గేమ్ అనేది చెప్పలా. పవన్ కళ్యాణ్తోనే డీకోడ్ చేస్తుంది అన్నమాట గేమ్. ఇలాగ ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు అని చెప్పేసి. ఈవిడ ఏదైతే పవన్ కళ్యాణ్తో చెప్పిందో యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాస్ కూడా సేమ్ అదే చెప్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దివ్య నిఖిత మనకి ఇంకొక దగ్గర కూడా నచ్చింది. ఎలాగన్నా సరే గౌరవ్ గుప్తాని ఎలిమినేట్ చేసి పంపించేయాలి, దానికి స్ట్రాంగ్ రీజన్ కావాలి అని చెప్పేసి ఏం చేస్తుందంటే మనకి నిఖిల్ గారికి 2 బస్తాలు ఎక్స్ట్రా పెడుతుంది. మీరు గమనించారా? ఎందుకంటే కెప్టెన్ అయిన తర్వాత గౌరవ్ మనకి కెప్టెన్ బాధ్యతలు ఎలాగుంటాయో మనకు తెలియాలి. ఎందుకంటే కెప్టెన్ అయిన వాళ్ళందరూ కూడా దౌడవం అనేది పారిపోతున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రాము గారి సంగతి వద్దాం. రాము గారి కెప్టెన్ అయిన తర్వాత రాము గారికి పని పాట లేకుండా పోయింది. ఓకేనా? సైలెంట్గా ఉంటాడు. దానికి మేము సుమన్ శెట్టితో పోల్చుకోకూడదులేండి. అతను చిన్నదంటే చాలు ఇంత పెద్ద కంటెంట్ అయితే వస్తుంది అనమాట. పిఆర్ టీం గట్టిగా అయితే ఉంది. సుమన్ శెట్టి 100% సేఫ్. మనకి రాము రాథోడ్ వద్దాం. రాము రాథోడ్ ఏంటంటే మనకి ఇక్కడ తీసుకెళ్ళే మాట అక్కడ తీసుకెళ్ళే మాట ఇక్కడ, ఏమనంటే మర్చిపోవడం. నాగార్జున సార్ ముందు అడుగుతుంటే నేను మర్చిపోయిన సార్ తెలియదు, గుర్తులేదు అనడం. నెక్స్ట్ ఏంటంటే ఈ టాపిక్ మనకి రీతు చౌదరి గారు, ఇమాన్యుయల్ గారు మనకి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం, ఇదంతా కూడా బిగ్ బాస్ ఖచ్చితంగా వింటాడని చెప్పేసి అయితే నాకే నమ్మకం ఉంది. మన ఒడేట్రా నాకు అర్థం కావట్లేదు, నాగార్జున సార్ వస్తుంటే నుంచి మర్చిపోయిన అంటున్నాడు, ఎలిమినేషన్ రౌండ్లో చూస్తుంటే మొత్తం పాయింట్లు అనేది పెట్టి దొల్లగొట్టేస్తున్నాడు. నాకు ఏంటి అందరూ కూడా అర్థం అవుతున్నారు కానీ రాము గారు మాత్రం ఇప్పటివరకు అర్థం కాలేదని చెప్తాడు అనమాట ఇమాన్యుయల్ రీతు చౌదరి గారికి. ఓకేనా? ఈ పాయింట్ కూడా బిగ్ బాస్ టీం మొత్తం కూడా పరిశీలిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సింగర్. ఓకేనా? ఇతను సింగరు, డాన్సరు. ఇతను నుంచితే కొద్దిగా ఏంటంటే ప్లస్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నట్టు మనకు సమాచారం అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే ఇతను ఉండడం వల్ల మనకి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంటే ఏంటంటే మనకి పోటాపోటీ. ఓకేనా? ఎలిమినేషన్ రౌండ్లోనే మనకు పోటాపోటీ ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇది చూసారు కదా, మొన్న చాలా పెద్ద రంకిలు వేసాడు అనమాట. దాని తర్వాత బర్నీ గారికి అలా చేసుకుని బర్నీ గారికి మనకి ఏంటంటే ఈవిడికి మన సంజన గల్రాణి గారికి వార్ అయితే అయిందనమాట.
ఓకేనా? వీళ్ళిద్దరూ వెళ్ళిపోయినందుకు హై ఛాన్సెస్. ఒకవేళ ఇతను ఎలిమినేట్ అయిపోయినా మన ప్రాబ్లం లేదు. ఇతను వెళ్ళిపోయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అసల. పనే లేదు. ఇక్కడ మధ్యలోని ఇమాన్యుయల్ గారు ఎందుకు పెట్టారంటే, బర్నీ గారికి ఎళ్ళకూడదు. బర్నీ గారు ఖచ్చితంగా అయితే ఉండాలి. కొద్దిగా బాండ్స్ చూడాలి. ఫ్యామిలీ బాండ్స్ చూడడానికి ఆడియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు. టీఆర్పీ రేట్ ఎక్కువగా పెరుగుతుంది మన ఇతని వల్ల అని అనుకుంటే ఇతన్ని ఉంచి అంటే ఏ ప్రాసెస్‌లో ఉంచుతాడు? ఇమాన్యుయల్ మనకి పవర్ అస్త్రా యూజ్ చేసుకునే టైం వస్తుందా? అనేది కూడా మనం కోణంలో తీసుకోవాలి. అంతే కదా! బర్నీ గారు లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్. బర్నీ గారిలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు పవర్ అస్త్రా ఉపయోగించుకొని ఈ ఎలిమినేషన్ నువ్వు ఒకరిని తప్పించొచ్చు అంటే ఆబ్వియస్‌గా మనకి బర్నీ గారిని తప్పించి తేల్చి అవతలకి ఇచ్చేస్తారు. రాము గారు అయితే పక్కాగా ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి మాధురి గారికి ఆ పవర్ అనేది క్యాన్సిల్ చేశారంట. ఎలిమినేషన్ రద్దు అని చెప్పి పవర్ ఇచ్చారు కదా! పవర్ అయితే క్యాన్సిల్ చేశారంట. అది కూడా ఆడియన్స్ పోల్స్ పెట్టి. ఓకేనా? అందరికి కూడా మనకి ఉండాలి. పవర్ అస్త్రాలు ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈవిడికి మాత్రం ఆ అస్త్రం అనేది తీసి పాడదొబ్బండి అని చెప్పేసి అది అన్నారంట. మాధురి గారు కన్ఫ్యూషన్ రూమ్‌లోకి పిలిపించారంట. ఈవిల్ ప్లే చేశారంట. అంతేకాకుండా మనకి ఎవరెవరిని రమ్య గారిని అలాగే మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లోపలైతే పిలిపించారంట. రమ్య గారు ఏం మాట్లాడారంటే రమ్య గారు ఏం మాట్లాడారో మనకి పవన్ కళ్యాణ్ గారు విన్నారంట. దాన్ని చూసిన రమ్య షాక్‌లో ఉందంట. అంతేకాకుండా తనూజ గారు పిలిపించి తర్వాత ఏంటంటే వీడియో అయితే ప్లే చేశారంట. మనకి పవన్ కళ్యాణ్ చేతులు వేస్తున్నా సరే వేసుకుంటుంది. 2 చేతులు కలిపితేనే చప్పట్లు అని చెప్పేసి అయితే ఆ వీడియోలో కరెక్ట్‌గా క్లారిటీ అయితే ఉందంట. ఈ వీడియో కూడా తనూజ గారికి చూపించడం అయితే జరిగింది. మనకి తనూజ గారికి ప్లస్ అవుతది ఈ వీడియో అనేది. అంతేకాకుండా మనకేంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ ప్లస్ అవుతది. గేమ్ మార్చుకునే 100% అయితే ఉంది. ఆ ఛాన్స్‌లు అయితే 100% మనకి పవన్ కళ్యాణ్ గారు మార్చుకుంటారని చెప్పేసి నా ఉద్దేశం అండి. అంతేకాకుండా ఇప్పుడు దివ్య నిఖిత ఎందుకు ఎంటర్ అయింది? ఒకవేళ బర్నీ గారిని ఉంచి దివ్య నిఖితనే పంపించేస్తే ఎలాగా తనూజ దూరం అయిపోయింది కాబట్టి ఇంకా దివ్య నిఖిత ఉండదు కాబట్టి మనకి ఈ గేమ్ అంతా కూడా సాఫీగా జరుగుతదా అని చెప్పేసి యాంగిల్‌లోని కూడా ఆలోచించి ఏవి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేశారంట ఆల్రెడీ. ఓకేనా? ఇంకా ఎలిమినేషన్ అయితే అవ్వలేదు. మీరు ఎవరనుకున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకోటి కూడా చెప్తా. రాము గారికి కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఎందుకంటే సింగర్ కాబట్టి కమ్యూనిటీ ఓటు బేభత్సంగా పడుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి సాటర్డే ఏం జరుగుతుందంటే ఆడియన్స్ పోల్స్ వీళ్ళు ఎస్సా వీళ్ళు నోవా అని చెప్పేసి ఎస్ నో అని పెడతారు కదా! ఆ పోల్స్ అయితే పెట్టబోతున్నారు అనమాట. ఈ పోల్స్ లేదు బొక్క లేదు. ఓకే. వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ నుంచి వీళ్ళే 50% ఎస్ 50% నో. అంటే ఏంటంటే మనకి ఇతను ఉంటారు ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చేతులేసి నొక్కడం, చేతులు పిసకడం, హగ్గీలు చేసుకోవడం, ఏడుపు రాపిన రీతు చౌదరికి టిష్యూ పేపర్ అద్దడం ఇదన్నీ చూసిన తర్వాత ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చేసిన తప్ప రైట్ అంటే 50% ఎస్ అని 50% నో అని అయితే చెప్తారంట. అది కూడా మనకు చూపించడం జరుగుతుంది శనివారం ఎపిసోడ్‌లో. అంతేకాకుండా క్లాస్ అందరికీ కూడా పడతారంట. దెబ్బకి మాధురి గారు ఏమంటారంటే సార్ నన్ను పంపించండి సార్ మధ్యలో నేను వెళ్ళిపోతాను సార్ కిక్అవుట్ చేసేసాను సార్ నేను వెళ్ళిపోతాను సార్ కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్ మీద సంతకం చేయాలి సార్ అది ఇది అని చెప్పి సొల్లు దొబ్బుతుందంట. అమ్మ తల్లి నువ్వేం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీకు అంతగా ఇంపార్టెంట్ ఏదో డాక్యుమెంట్స్ నేను ఫోన్ చేసి మీ వారికి చెప్పి ఆ డాక్యుమెంట్స్ అయితే ఎక్కడికైతే తెప్పిస్తాను మీకు సంతకాలు కూడా మీరు ఎక్కడికైతే చేయొచ్చు అని చెప్పేసి క్లారిటీగా క్లియర్‌గా చెప్తారంట. దెబ్బకు నోరు మూసుకొని కూర్చుంటదంట. అంతేకాకుండా 5, 6 సార్లు క్లాస్ పడతదంట ఈవిడికి. ఎందుకంత యారగెన్స్‌గా ఉన్నావు? నువ్వు ఇది పొలిటికల్ మీటింగ్ అనుకుంటున్నావా? లేదనుకుంటే ఇదేమన్నా అసెంబ్లీ అనుకుంటున్నావా? ఎందుకు అందరి మీద అంతగా పెత్తనం చెలాయిస్తున్నావు? అంతేకాకుండా నీకు రీతు చౌదరితో డిస్టర్బెన్స్ అయితే గనక నీకు ఆహ్, పడుకున్నప్పుడు నీకెవరైనా డిస్టర్బెన్స్ అయితే సైలెంట్‌గా ఎళ్లి చెప్పాలి గానీ నువ్వు అంత అరిసేయడం ఏమాత్రం కూడా పద్ధతి కాదని చెప్పేసి గట్టిగా క్లాస్ పీకారంట మన మాధురి గారికి. అంతేకాకుండా మన ఆయిషా గారు కూడా గట్టిగా క్లాస్ పీకారంట. ఇష్టాసారంగా ఏంటంటే మనకి పడిపోతున్నావు, అందరి మీద పడిపోతున్నావు. చిన్న విషయం వస్తే చాలు ఫ్యామిలీస్ బాండ్ పదే పదే రిపీట్ చేస్తున్నావు. దీనివల్ల ఏంటంటే నీ మొత్తం కూడా చెడిపోతుంది. ఇలాగైతే నీకు ఇటు కప్పు కాదు టీ కప్ వస్తది అని చెప్పేసి అయితే ఆయిషా గారికి అయితే చెప్పారంట. ఫ్రెండ్స్ ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటే సుమన్ శెట్టి గారిని అయితే గాల్లోకి అయితే లేపేశారంట. అలాగే మనకి డిమాండ్ పవన్ కాదు ఇమాన్యుయల్ గారికేనా? డిమాండ్ పవన్ అనుకుంటా అయితే. డిమాండ్ పవన్‌కి ఇతనికి గాల్లోకైతే లేపేశారంట. మనోడు రీతు చౌదరితో మొత్తం కంప్లీట్‌గా తిరగడం అయితే మానేశాడు. తగ్గించేశాడు. మొత్తం మాధురి గారైతే ఇక్కడ అడ్డుకట్టేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మాధురి గారు డిమాండ్ పవన్ విషయంలో మాత్రం కొన్ని కన్సర్న్‌గా ఉన్నా సరే మిగతా హౌస్‌మేట్స్ అందరూ ఉన్నారు కదా! వాళ్ళకి మాత్రం యారగెంట్‌గానే ఉన్నారండి. అంతేకాకుండా ఇక్కడ రమ్య గారిని మాత్రం దులిపేదో వదలగొట్టేశారంట. మామూలుగా కాదంట. దుమ్ము దులిపారంట మాధురి గారికి. సారీ రమ్య గారికి. అంతేకాకుండా ఇంకోటేంటంటే మనకి పవన్ కళ్యాణ్ మంచి ఎపిసోడ్ కాగబోతుంది. తనూజ గారికి మంచి ఎపిసోడ్ కాబోతుంది. రమ్య గారికి టూ బ్యాడ్ ఎపిసోడ్ కాబోతుంది.
ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. టూ బ్యాడ్ అని ఎందుకన్నానంటే చాలామంది శనివారం, ఆదివారం దొబ్బులు తిన్నోళ్ళు చాలా మంది హౌస్‌లో ఉన్నారు. ఓకేనా? కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ వారం దొబ్బులు తిని నెక్స్ట్ వారం క్లాప్స్ కొట్టించారనుకోండి, ఆ వారం మర్చిపోతారు. ఈ వారం గుర్తుపెట్టుకుంటారు. అది మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. మీకు అర్థమైందండి? శ్రీజ గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారా అంటే మనకి 75% యెస్ అనే వస్తుందండి. ఎందుకంటే నిన్న ఒక చిట్ చాట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అది నేను ఎక్కడ చూసినా సరే మనకు దొరకల. జియో ప్లస్ హాట్‌స్టార్‌లో మీకేమైనా దొరికిందా? చిట్ చాట్ అనేది? లేదనుకుంటే ఏదో డ్రామా క్రియేట్ చేశారా? పంపించేసారు కదా! కొద్దిగా సింపతి యాంగిల్ వాడుకుందాం అని చెప్పేసి డ్రామా ఏదో క్రియేట్ చేశారా? అలాంటి డ్రామా గాని క్రియేట్ చేస్తే శ్రీజ గారు ఇంక రారు. కిందైతే మీరు కామెంట్ చేయండి. మీరు చూసారా? కిందైతే కామెంట్ చేయండి. ఏ రివ్యూలో కూడా దాని గురించి చెప్పలా. చిట్ చాట్ గురించి చెప్పలా. ఓకేనా? ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఎత్తేసాననమాట. ఆడియన్స్ పోల్ మీదే శనివారం ఎపిసోడ్ అయితే ఆధారపడుతుందనమాట. అంతేకాకుండా దివాళీ ఎపిసోడ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. దుమ్ము దులుపుతున్నారంట. చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. 10:00 కల్లా శనివారం ఏం జరిగింది? ఎవరెవరైతే కోపంగా ఉన్నారని చెప్పేసి మీకైతే ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పినట్టు 11 అవర్స్ ముందు చెప్పినట్టు నేను కూడా 3 డేస్ ముందే చెప్పాను. రాము గారు అయితే ఎలిమినేషన్ అయితే అవుతారని చెప్పేసి. మనకి ఎలిమినేషన్ మనకి రాము గారే పక్కాగా అవుతారు అని చెప్పేసి నాకొస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు వేచి చూడాలి. ఒకవేళ 50% అటు ఇటు అని ఉంటే గనక భరణి గారు లేదంటే దివ్యనిఖిత గారు అవుట్ అయిపోతారన్నమాట. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. గైస్ టేక్ కేర్. బై బై.